ఉన్నామండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. దేవుడు మానవుని చేసినప్పుడైతే చక్కగా చేశాడు, కానీ చేసిన తర్వాత అందరూ పాపంతో నిండిపోయినారండి. బాగా పాపంతో తలంపులు, చూపు అన్ని పాపంతో నిండిపోయాయండి. నిండిపోయినప్పటికైతే మానవులకి ఒక కోరిక అయితే ఉండిపోయిందండి. అదేంటంటే, నేను చనిపోయినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలనే కోరిక అయితే మిగిలిపోయిందండి. ఆ కోరిక ఏ విధంగా తీరాలని చెప్పి అనుకుంటుంటారండి. మన పూర్వీకులు చెప్తుంటారండి, ఈ బాధలన్నీ భరించలేక నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అంటుంటారండి. కొంతమంది అయితే దేవుడా నన్ను పిలుచుకో అంటుంటారండి. కొంతమంది చిన్న పిల్లల్ని అయితే మనం అడిగితే, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా బాబు అంటే, మా అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళింది అంటారు. అంటే మానవునికి దేవుని దగ్గరికి వెళ్ళాలని బలమైన కోరిక అయితే గట్టిగా ఉందండి. ఏ విధంగా వెళ్ళాలంటే, మనము దేవుడైతే మనం చేసినప్పుడు మంచిగానే చేస్తాడు, పాపంతో నిండిపోయింది కాబట్టి. అందుకని మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన పాపం అంతా కడుక్కోవాలండి. ఏ విధంగా అంటే, దేవుడు పరిశుద్ధుడు, దేవుని దగ్గరికి పోవాలంటే మనం పాపంతో ఉన్నాం కాబట్టి వెళ్ళలేము. అందుకని దేవాది దేవుడు చూసి, తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపాడండి. సొంత కుమారుని పంపి తన రక్తం చిందిస్తే మన పాపం పరిహారం అవుతుందండి. అదేవిధంగా మొత్తము ఒక్క బొట్టు కూడా ఉండకుండా మొత్తం మనం చేతులతో చేసిన పాపాలకి, కాళ్ళతో చేసిన పాపాలకి మనం ఎన్నో తలంపులు తలస్తుంటామండి. మనిషిని చూస్తుంటాం కానీ రకరకాలుగా రకరకాలుగా పాపాలు చేస్తుంటామండి. ఆ పాపములు చేసినప్పుడు మనం పాపంలో పడిపోతాం కదండి. అందుకని దేవాతి దేవుడు మనల్ని దేవుని దగ్గరకు తీసుకెళ్ళాలని మనల్ని పాపాలతో పూర్తిగా తన రక్తంతో కడిగేశాడండి. 2000 సంవత్సరాల క్రితం వచ్చాడండి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరము ఈ లోకంలో జీవించాడండి. 3.5 సంవత్సరము ఒక బోధ చేశాడండి. ఆ బోధ ఏంటంటే, వెళ్తూ వెళ్తూ నేను తండ్రి యొద్దకి ఆరోహణమై వెళుచున్నాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ రారని చెప్పి వెళ్ళాడండి. అంతే కదండి. మనము ఈ ఊరు బస్సు ఎక్కాలంటే బస్ స్టాండ్కి వెళ్ళి ఏదో విజయనగరం బస్సు, నిర్మల బస్సు ఎక్కితే వెళ్ళాం కదండి. ఈ గ్రామం బస్సు ఎక్కితేనే నేరుగా మనం ఇంటికి చేరగలమండి. అదేవిధంగా ఒక్కటేనండి మార్గము, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కటేనండి మార్గము. యేసు నిజమైన దేవుడు, రక్షకుడు, సృష్టికర్త. ఆయన మిమ్మల్ని పుట్టించాడండి. నమ్మండి. మీరు ఎక్కడున్నా పర్లేదు, విశ్వసించండి, నమ్మి బాప్తిసం పొందండి. నమ్మి బాప్తిసం పొందినప్పుడు ఆ శిక్ష, పాపం మన నుంచి కొట్టివేయబడుతుందండి. అందుకే మేము కూడా రక్షింపబడాం కాబట్టి ఈ పాపాలన్నీ మా మీద కొట్టివేయబడ్డాయండి. మీరు కూడా మాతో ఈ పాపాలన్నీ కొట్టివేయబడాలని ఒక ఆశతో మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. ఎక్కడున్నా సరే మీరు ఆలోచన చేయండి, ఏది నిజమా, ఏది వాస్తవమా అని ఒకసారి గ్రహించండి. నిజమైన దేవుడు అండి, సృష్టికర్త అండి. ఒకసారి మీరు ఆలోచన చేసి ఎక్కడున్నా సరే ఈ దగ్గరలో ఉన్న ఎక్కడైనా మందిరానికి వెళ్ళండి. మీ నోటితో ఒప్పుకుంటే చాలండి. ఏ రూపాయి ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. నోటితో మీరే నిజమైన దేవుడు, మీరు నా రక్షకుడు, సృష్టికర్త, నమ్మి బాప్తిసం పొందితే చాలండి. మన మీద ఉండే శిక్ష, పాపం అంతా పోద్దండి. పరలోకానికి వెళ్తామండి. రెండేనండి దారులు. ఒకటి పరలోకం, 2 పాతాళం. ఒకటి పరలోకం, 2 పాతాళం. ఇది ఏది కావాలో ఒకసారి చూసుకోండి, మీరే ఆలోచన చేసుకోండి. చిన్న పల్లవి పాడుతా. రెండే దారులో ఏ దారి కావాలో మానవా, రెండే దారులో ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పాతాళం కావాలా, పరలోకం కావాలా, పాతాళం కావాలా, పరలోకం కావాలా, ఆలోచించి వేసేదరే, ఆలోచించి వేసేదరే, ఆలోచించి వేసేదరే.
సమృద్ధిగా దీవించి ఆస్వాదించనుగా. ఆమె ప్రార్థన చేస్తా మున్సిపల్ గారికి ప్రార్థన చేయాలి.